హాయ్ హలో దిస్ ఈజ్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అండర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన గృహప్రవేశం వీడియో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్గా ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి మివాన్తో బయటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే అస్సలు కార్ సీట్ అలవాటు అవ్వలేదు వాడికి. కానీ ఇది మేమున్న ఇంటికి పక్కనే అనమాట ఈ కమ్యూనిటీ. సో ఇక్కడ అవుతున్నవన్నీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెసే, కొత్తగా ఇప్పుడే కడుతున్నారు. సో చాలామంది ఇక్కడే ఇల్లు కొనుక్కుంటున్నారు. ప్లస్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. ట్విన్ హౌస్ అని, ఇండివిజువల్ హౌస్ అని, అపార్ట్మెంట్ టైప్, షేడ్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాము. ఇండియాలో ఉన్న, యుఎస్లో ఉన్న మన సాంప్రదాయాలు మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోం కదా. సో అలాగే వీళ్ళు కూడా చాలా ట్రెడిషనల్గా చేసుకున్నారు. సో మనం ఇండియాలో ఉంటే ఎలా చేసుకుంటాము, వ్రతం, హోమం, అలాగే అన్నీ చేసుకున్నారు. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేసుకున్నారు. సో నాకైతే చాలా నచ్చింది హౌస్. సో చూడగానే వావ్ అనిపించింది. సో నాకు డూప్లెక్స్ హౌస్ లాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. స్టెప్స్ అవి ఉండి ఇంట్లో ఉండేది. సో చిన్నప్పటి నుంచి కోరిక అలాంటి హౌస్లో ఉండాలి అని. సో వీళ్ళ హౌస్ చూసేసరికి నాకైతే చాలా నచ్చేసింది. సో కింద నా హాల్ అది ఇచ్చారు అండ్ కిచెన్ ఏరియా ఉంది. సో ఈ కిచెన్లో సెటప్ అన్నది క్వైట్ కామన్, అందరికీ అదే కామన్గా ఇస్తారు. అండ్ కిందన ఎంట్రన్స్ దగ్గరే ఒక రూమ్ కూడా ఇచ్చారనమాట. సో ఏదైనా కిందన ఒక బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ అండ్ కిచెన్, హాల్ ఇచ్చారు. చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది కూడా. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాము. సో లోపలే స్టెప్స్ అని చెప్పాను కదా. సో ఇది మొత్తం అంతా ఇక్కడ నుంచి కార్పెట్ ఇచ్చారు. సో కిందనంతా కార్పెట్ లేదు, పైన మాత్రం బెడ్రూమ్స్ అండ్ ఈ స్టెప్ ఏరియా నుంచి మొత్తం అంతా కార్పెట్ ఉంది. సో పైన 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో 2 స్మాల్ బెడ్రూమ్స్ అండ్ 1 మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అండ్ 2 బెడ్రూమ్స్కి కామన్గాన వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు. సో బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ గుడ్ వెంటిలేషన్ కూడా ఉంది. సో నాకైతే చాలా నచ్చింది హౌస్ చూడగానే. యాక్చువల్గా నేను ఈ హౌసే పెద్దది అని ఫీల్ అయ్యాను, కానీ దీనికన్నా చాలా పెద్ద హౌసెస్ ఉన్నాయి. లైక్ అవి $1 million హౌస్. ఇప్పుడు ఈ హౌస్ కన్నా ట్రిపుల్ అనమాట. నేను ఆ హౌస్ కూడా వెళ్ళి చూశాను. సో అది చూసేసరికి నేను ఇంకా షాక్ అయ్యాను. సో యుఎస్లో ఫస్ట్ టైం కదా వచ్చాను, ఈ మధ్య వచ్చాను కదా. సో నేను పెద్దగా ఎక్కువ హౌసెస్ అవి చూడలేదు కాబట్టి నాకైతే ఇది చూడగానే చాలా ఎగ్జైటింగ్గానే అనిపించింది. సో ఈ హౌస్ చూసి ఎగ్జైట్ అయ్యాను అంటే అప్పుడు బాబీ అన్నారు, ఖచ్చితంగా నువ్వు ఇంకో హౌస్ చూడాలి, అదైతే ఇంకా పెద్దది అనేసి. సో అన్ని ఏరియాస్ చాలా బాగా ఇచ్చారు. వాష్ ఏరియాస్ అండ్ క్లోజెట్ రూమ్ సెపరేట్గా ఇచ్చారు. సో చాలా స్పేషియస్గా ఉంది. మనం మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. సో యూజువల్గా అయితే చిన్న హౌసెస్లోని అంత బాత్టబ్లోనే బాత్టబ్ ఒక్కటే ఉంటుంది, షవర్ ఏరియా అన్నది సెపరేట్గా ఇవ్వరు. సో పెద్ద హౌసెస్లో అయితే షవర్ ఏరియా కూడా సెపరేట్గా ఇస్తారు. సో అదొకటి నచ్చుతుంది నాకు పెద్ద హౌసెస్లో. సో ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈవెంట్కి వెళ్ళాము. సో చాలా గుడ్ క్వాలిటీ టైం స్పెండ్ చేసాము, బాగా ఎంజాయ్ చేసాము కూడా. సో చాలా రోజుల తర్వాత అందరినీ కూడా కలిసాను కాబట్టి చాలా బాగుంది. సో ఫుడ్ అది కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం రండి. సో రిటర్న్ గిఫ్ట్లో అయితే నాకు చాలా నచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. సో క్యూట్ బుద్ధి వినాయకుడు ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి ఈ ఆకు, చెక్క అండ్ జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ అండ్ ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది. మీ అందరికీ నా వీడియోస్ ఎలా అనిపించే కమెంట్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.